హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైజ్ బ్లూ. ఎన్నో సార్లు ఎన్నో స్ట్రాటజీస్ డిస్కస్ చేశాం కదా అండి, కానీ ఈ రోజు మాట్లాడే టాపిక్ చాలా మిస్ అయ్యాం అనిపించిందండి. అదే రిస్క్ రివార్డ్ రేషియో అండ్ పొజిషన్ సైజింగ్. ప్రతి ఒక్కరికి కావాల్సిన టాపిక్ అండి. ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నా, ఎన్ని సెటప్స్ ఉన్నా, ఎన్ని హెడ్జింగ్ మెథడ్స్ తెలిసినా మన రిస్క్ రివార్డ్ రేషియో, పొజిషన్ సైజింగ్ అనేది మన కంట్రోల్లో లేకపోతే వేస్ట్ అండి. ఇది ఎందుకు పెద్దగా మాట్లాడను అంటే, ఇది ఇండివిజువాలిటీ మీద డిపెండ్ అయి ఉంటదండి. నువ్వు ఎంత రిస్క్ తీసుకోగలుగుతావు, నీ క్యాపిటల్ ఎంత, మనం ఎంత బేర్ చేయగలుగుతాం, మన స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటున్నాం అనే దాని మీద కదండి డిపెండ్ అయి ఉండేది పొజిషన్ సైజింగ్ అనేది. రిస్క్ రివార్డ్ రేషియో అనేది మనం ఏ సెటప్ ఫాలో అవుతున్నాం, ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాం, దాని సక్సెస్ రేషియో ఎంత అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది రిస్క్ రివార్డ్ రేషియో. కానీ ఈ రోజు మాట్లాడదాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. ఇప్పుడున్న మార్కెట్ వాలటాలిటీలో చాలా మందికి ఇది అవసరం అనిపించింది. సో ఫర్ ఎగ్జాంపుల్ రాండమ్ గా పొజిషన్ సైజింగ్ గురించి మాట్లాడదామండి. యూజువల్లీ ఓవరాల్ క్యాపిటల్ ఒక 1 lakh వేసుకొని ఎగ్జాంపుల్ వేసుకొని మాట్లాడదాం. ఓవరాల్ క్యాపిటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆప్షన్ బయర్ అనుకోండి, ఒక ఇంట్రాడే ప్లేయర్ అనుకోండి, ఈవెన్ ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ కూడా డిప్లాయ్ చేయొచ్చు, స్ప్రెడ్స్ లాంటివి. రాండమ్ గా యావరేజ్ గా ఒక 1 lakh వేసుకుందాం. ఇమీడియట్ గా మనకు కావాల్సింది ఏంటిది? మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందే వేసుకుంటామండి. ఇది మన దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నది, మన డిమాట్ అకౌంట్ లో ఎంత క్యాపిటల్ ఉన్నది, నెక్స్ట్ మనం ఎంత బేర్ చేయగలుగుతాం మానసికంగా కానీ మైండ్ మీద ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఎంత లాస్ మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, చూసినా కూడా ఓకేలే పర్వాలేదులే అని అనుకునే లాస్, అనుకునే ఫిగర్ ఎంత, రిస్క్ పర్ ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందే ఫిక్స్ అయిపోవాలండి. రిస్క్ పర్ ట్రేడ్ నాకు తెలిసి ఒక 1% వేసుకుందాం. ఎగ్జాంపుల్ 1% అంటే ఒక 1000 రూపీస్ అండి. 1% వేసుకుందాం. నెక్స్ట్ థింగ్, రియల్ టైమ్ లో ట్రేడ్ ప్లాన్ చేసేటప్పుడు కావాల్సింది, మార్కెట్ లో ట్రేడ్ ప్లాన్ చేసేటప్పుడు కావాల్సింది స్టాప్ లాస్ ఫర్ అవర్ ట్రేడ్ అండి. స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు పెడుతున్నాం? బ్యాంక్ నిఫ్టీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని పాయింట్లు పెడతామండి? ఒక 30 పాయింట్లు స్టాప్ లాస్ పెడతామా? 20 పాయింట్లు, 30 పాయింట్లు మినిమం పెడతామండి స్టాప్ లాస్. బ్యాంక్ నిఫ్టీ 30 పాయింట్లు స్టాప్ లాస్ అనుకుంటే ఇప్పుడు రావాల్సింది ఎంత క్వాంటిటీ తీసుకుంటాం, ఎంత క్వాంటిటీ పర్ ట్రేడ్ నేను ఎంత క్వాంటిటీ డిప్లాయ్ చేయాలి అంటే ఈక్వల్ టు రిస్క్ పర్ ట్రేడ్ డివైడెడ్ బై స్టాప్ లాస్ పర్ ట్రేడ్. ఇది మన క్వాంటిటీ అండి, 33.33. ఇంతే క్వాంటిటీ డిప్లాయ్ చేస్తే నాకు ఎటువంటి ప్రెజర్ ఉండదు. రివార్డ్ 40 తీసుకుంటావా, 50 తీసుకుంటావా, 60 తీసుకుంటావా, 20 తీసుకుంటావా, సెకండరీ. నాకు ఎటువంటి ఒత్తిడి లేకుండా నేను ట్రేడ్ లోకి దిగాలి. ఈవెన్ దో ఐఎమ్ హ్యావింగ్ 1 lakh క్యాపిటల్, 33 క్వాంటిటీ డిప్లాయ్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీ పర్ లాట్ ఎంత అండి? 30 క్వాంటిటీ. ఓకే, 30 క్వాంటిటీ కొట్టేస్తాం అంతే. పర్ లాట్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందండి? 500, 600, 700 ఉన్నది ప్రెసెంట్ మంత్లీ ఎక్స్పైరీస్ కదా. 700 into 30 వేసుకున్నా కూడా 21,000, 20,000, 15 నుంచి 20,000 అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ దో 1,00,000 రూపాయలు ఉన్నా కూడా మనం వాడేది 20,000 మాత్రమే. ఎందుకంటే నా రిస్క్ పర్ ట్రేడ్ నేను 1,000 రూపాయలే చూద్దాం అనుకుంటున్నా, ఇంతకంటే ఎక్కువ చూద్దామని నేను అనుకోవట్లేదు. కరెక్ట్. బ్యాంక్ నిఫ్టీకి అయితే ఇలా ప్లాన్ చేసుకోవాలి. స్టాప్ లాస్ పర్ ట్రేడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో ప్లాన్ చేస్తున్నాను. నిఫ్టీలో యూజువల్లీ మనం స్టాప్ లాస్ ఎంత పెడతామండి? 20 పాయింట్స్ పెడతామా? మన క్వాంటిటీ పర్ ట్రేడ్ చూడండి 50 వచ్చింది. 50 క్వాంటిటీ తీసుకోలేం నిఫ్టీలో మినిమం లాట్ సైజ్ 75 కదా. ఎలా మరి? నా రిస్క్ పర్ ట్రేడ్ నేను 1000 యాక్సెప్ట్ చేయాలి. నేను తీసుకునే ట్రేడ్ స్టాప్ లాస్ 20 ఉన్నది, మరి 50 వస్తుంది. ఐదర్ దీన్నన్నా తగ్గించాలి, దీన్నన్నా పెంచాలి. ఏం చేద్దాం అంటే డిపెండ్స్ అండి. ఎస్ఎల్ పర్ ట్రేడ్ 20 అనేది ఫిక్స్డ్ కాదు. ప్రాక్టికల్ గా చూస్తే ఎస్ఎల్ పర్ ట్రేడ్ అనేది ఎప్పుడైనా కూడా రియల్ టైమ్ లో పొజిషన్ తీసుకునే ముందు పిక్చర్ లోకి వస్తుందండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మన క్యాపిటల్ అనేది ముందే ఫిక్స్ అయిపోతాం, రిస్క్ పర్ ట్రేడ్ అనేది ముందే ఫిక్స్ అయిపోతాం, కానీ ఎస్ఎల్ పర్ ట్రేడ్ అనేది పొజిషన్ తీసుకునేటప్పుడు ఫిక్స్ అవుతామండి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిస్క్ పర్ ట్రేడ్ నాకు తెలిసి 1% కాదు, 2% నేను రిస్క్ చేస్తాను. 2,000 నేను రిస్క్ చేస్తాను. 2,000 రిస్క్ చేసినా నాకేం కాదు అనుకుంటున్నాను అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2,000 డిప్లాయ్ చేయండి. ఇప్పుడు చూసారా క్వాంటిటీ పర్ ట్రేడ్ 100 వచ్చింది. అంటే 75 క్వాంటిటీ డిప్లాయ్ చేయొచ్చు, 1 లాట్ తీసుకోవచ్చు. 20 స్టాప్ లాస్ అయితే రియల్ టైమ్ లో 20 ఉండకపోవచ్చు అండి. చాలా మంది అవాయిడ్ చేసేది దీన్నే అండి. ఎందుకంటే ట్రేడ్ ప్లాన్ చేసేటప్పుడే, ఒక ఎంట్రీ తీసుకునే ముందే, ఆప్షన్స్ కాంట్రాక్ట్ లో బై కొట్టే ముందే ఎన్ని పాయింట్లు నేను మార్కెట్ కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అనేది ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కూడా నేను చెప్తానండి.
నిఫ్టీ మార్కెట్ ఉన్నదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన లెవెల్స్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చి ఫాలో అవుతుంది ఎట్ 11.5 క్యాండిల్. 11.5 క్యాండిల్ లో నేను ఒక పుట్ ఆప్షన్ తీసుకోవాలి అంటే కూడా 11.5 క్యాండిల్ కింద ప్లాన్ చేయాలి అని అనుకున్న షార్ట్ పొజిషన్ ఎలా ప్లాన్ చేస్తామండి? ఒక ఐటీఎం స్ట్రైక్ 21,100 కానీ 22,100 కానీ, ఏటీఎం 22 ఉంది కదా, 22,100 కానీ 22,200 లో కానీ వెళ్దాం. 22,200 పుట్ ఆప్షన్ లోకి వెళ్దాం. 22,200 నిఫ్టీ 50 లేటెస్ట్ ఎక్స్పైరీ 22,200 పుట్ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను. 11.5 నుంచి క్యాండిల్ రిజెక్ట్ అవుతుంది. దీనిపైన మనం ఎంటర్ అవుతున్నాం. కరెక్ట్, దీనిపైన మనం ఎంటర్ అవుతున్నాం అంటే ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. గ్రీన్ కలర్ ఇచ్చుకోండి. ఆ క్యాండిల్ కింద మన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. కరెక్ట్, రెడ్ కలర్ ఇచ్చుకోండి. స్టాప్ లాస్ ఫిక్స్ అయిపోతున్నాం అండి. ఇలా ఫిక్స్ అవ్వాలి. 156 ఎంత అండి? 143 to 156 13 పాయింట్లే ఇచ్చుకోండి. ఇక్కడ స్టాప్ లాస్ పర్ ట్రేడ్ ఫిక్స్ అయిపోయాను. 13 పాయింట్లు ఇచ్చుకుంటే నేను 153 క్వాంటిటీ కొట్టగలుగుతాను. 153 క్వాంటిటీ అంటే 152 లాట్లు చేయొచ్చు కదా నిఫ్టీలో. 2 లాట్లు చేయాలి. 2 లాట్లు ఇంటూ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? 150 into 143. ఇది మన ఇన్వెస్ట్మెంట్ అండి. 20,000 22,000 అయిపోతుంది. అవునా? ₹1,00,000 క్యాపిటల్ ఉన్న ఇంతే పెట్టాలి. ఎందుకంటే నా రిస్క్ పర్ ట్రేడ్ 2,000 కాబట్టి అంత చూడొచ్చు, నేను చూడగలుగుతాను. అంతవరకు నాకు ఏం ప్రాబ్లం లేదు. మరీ హార్ట్ అటాక్ వచ్చే సిచ్యువేషన్ లేదు ఇక్కడ. ఇది మార్కెట్ ముందే ఫిక్స్ అయిపోయాం. రిస్క్ పర్ ట్రేడ్ అనేది ఆన్ ది స్పాట్ కాదు, మార్కెట్ స్టార్ట్ కాక ముందే ఫిక్స్ అయిపోయాం. స్టాప్ లాస్ పర్ ట్రేడ్ అనేది ఆన్ ది స్పాట్ ఫిక్స్ అవుతున్నాం. క్వాంటిటీ ఆటోమేటిక్ ఇచ్చేస్తుందండి. సింగిల్ 2 seconds పని. ఇది క్యాలిక్యులేట్ చేసి తెచ్చి ఇక్కడ ఇస్తే ఇది ఇచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఆ క్వాంటిటీ మనం పర్చేస్ చేస్తాం. ఎంత సింపుల్ ఉందండి. పొజిషన్ సైజింగ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. మన చేతిలో ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలండి. సిస్టమ్ కంట్రోల్లో మనం ఉండొద్దు. ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేసినా కూడా, స్ట్రాటజీ బేస్డ్ చేసినా, హెడ్జింగ్ చేసినా, ఇండికేటర్స్ బేస్డ్ చేసినా, ప్రైస్ యాక్షన్ బేస్డ్ చేసినా, ప్రతి దానికి స్టాప్ లాస్ ఉంటది కదండి. అనాలిసిస్ చేసి 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 ఎంట్రీ పాయింట్ ని దొరకబట్టగలుగుతాం. ఎంట్రీ పాయింట్ కింద స్టాప్ లాస్ పెట్టగలుగుతాం. ఈ రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఆ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఒక నెంబర్ వేస్తే మన పొజిషన్ సైజింగ్ వచ్చేస్తుంది. ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది వచ్చేస్తుందండి. అండ్ వన్ మోర్ థింగ్, రిస్క్ రివార్డ్ రేషియో అంటున్నాను కదా. సక్సెస్ రేషియో, రిస్క్ రివార్డ్ రేషియో ఎలా ఉంటది అనేది కూడా చాలా సింపుల్ గా చెప్తారండి. రిస్క్ రివార్డ్ రేషియో విషయానికి వస్తే కొందరు 1:2 ఫాలో అవుతారు, కొందరు 1:3 ఫాలో అవుతారు, కొందరు 1:4, 1:5 అంటారండి. దీనికి ఒక లెక్క లేదా? నేను చెప్తున్నానండి, సక్సెస్ రేషియో ఆఫ్ అవర్ సెటప్ మీద డిపెండ్ అయి ఉంటది. సక్సెస్ రేషియో, మన సక్సెస్ రేషియో ఎంత? బేస్డ్ ఆన్ సో కాల్డ్ స్ట్రాటజీ మన సక్సెస్ రేషియో ఎంత? అవుట్ ఆఫ్ 10 ట్రేడ్స్ ప్లాన్ చేస్తే 5 గెలుస్తున్నాం, 5 ఓడిపోతున్నాం అనుకుందామండి. ఓకే, 5 గెలుస్తున్నాం, విన్స్ 5, ఓవరాల్ గా 10 తీసుకుంటే విన్స్ 5, లాసెస్ 5. ఓకే అన్నప్పుడు మన రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉండాలి అనేది మన క్వశ్చన్ అండి. అంతే కదా. నన్ను అడిగితే యావరేజ్ గా 1:2 పెట్టుకోవచ్చు అండి, పర్వాలేదు. ఎందుకంటే పోగొట్టుకున్నప్పుడు రూపాయి పోగొట్టుకొని రాబట్టుకున్నప్పుడు ₹2 రాబట్టుకున్నా కూడా ఓవరాల్ గా గెలుస్తామండి. 5 సార్లు కూడా లాస్ అయినప్పుడల్లా కూడా 100 ఒక 500 పాయింట్లు పోగొట్టుకొని రాబట్టుకున్న 5 సార్లు కూడా 200 రాబట్టుకుంటే 1000 మైనస్ 500 మిగులుతాయి కదండి. కరెక్టే కదా. ఇదే సక్సెస్ రేషియో అనేది. సక్సెస్ రేషియో అనేది అవుట్ ఆఫ్ 10 లో 7 times గెలుస్తున్నాం అండి. 7 times గెలుస్తున్నాం, లాసెస్ ఒక 3 times లాసెస్ అవుతున్నాం. రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉండాలి ఇప్పుడు చెప్పండి? రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉండాలి? 3 సార్లు పోగొట్టుకున్నా కూడా 7 సార్లు గెలుస్తున్నాం అంటే ఎంత ఉంటే బెటర్? నన్ను అడిగితే 1:1 అండి. చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. 3 సార్లు 300 పోయినా కూడా, 7 సార్లు 700 వచ్చినా కూడా, 700కి వెళ్ళి 300 పోయినా నెట్ 400 మిగులుతుంది కదా. అర్థమైందా? రిస్క్ రివార్డ్ రేషియో ఎలా తగ్గింది? సక్సెస్ రేషియో పెరిగింది కాబట్టి ఇప్పుడు సక్సెస్ రేషియోని తగ్గిద్దాం, డ్రాస్టిక్ గా తగ్గిద్దాం. అవుట్ ఆఫ్ 10 నేను 3 గెలుస్తున్నాను, 7 ఓడిపోతున్నాయి. రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉండాలి అంటే 1:3 ఉండాలంటాను. ఎందుకంటే 7 సార్లు 700 పోగొట్టుకున్నా కూడా 300 900 ఇక్కడ కొట్టినా కూడా 900 మైనస్ 700 ఈజ్ ఈక్వల్ టు 200 కదా. 200 మిగులుతుంది కదా. సక్సెస్ రేషియో మీద డిపెండ్ అయి ఉంటది రిస్క్ రివార్డ్ రేషియో ఎంత పెట్టాలి అనేది. రిస్క్ రివార్డ్ రేషియో పెరుగుతుంది అంటే సక్సెస్ రేషియో తగ్గుతుంది. సక్సెస్ రేషియో ఎలా తెలుస్తుంది అండి? బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. మన స్ట్రాటజీ మీద బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు, ఫార్వర్డ్ టెస్టింగ్ చేసినప్పుడు, వర్చువల్ ట్రేడింగ్ చేసినప్పుడు, ఓకే నా సెటప్ లో 10 సార్లలో 5 సార్లు గెలుస్తున్నాను, 10 సార్లలో 9 సార్లు గెలుస్తున్నాను. యా, ఇది ఇంకా బ్యూటిఫుల్ అండి. అవుట్ ఆఫ్ 10 టైమ్స్ కొందరు ఉంటారండి 9 గెలుస్తారు, 1 ఓడిపోతారండి. వాళ్ళ రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉంటుందో తెలుసా? 1:0.5 కూడా ఉండొచ్చు అండి. 1:0.5 గుర్తుపెట్టుకోండి. ఇలా అండి సక్సెస్ రేషియో మీద డిపెండ్ అయి ఉంటది రిస్క్ రివార్డ్ రేషియో ఎంత పెట్టాలనేది. ఐ హోప్ మీ అందరికి కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. పొజిషన్ సైజింగ్ ఎలా చేసుకోవాలి, రిస్క్ రివార్డ్ రేషియో ఎంత పెట్టుకోవాలి అనేది
బ్యాక్ టెస్ట్ చేస్తే మీ సక్సెస్ రేషియో తెలుస్తుంది. ఆ తర్వాత రిస్క్ రివార్డ్ రేషియో ఫైనల్ అవ్వండి. ఫైనల్ అయి మళ్ళోసారి బ్యాక్ టెస్ట్ చేయండి. ఏమైనా ఇబ్బందులు వస్తే కొంచెం చిన్న మార్పులు చేసుకోండి వీటిలలో. ఇలా రిస్క్ రివార్డ్ రేషియో అనేది, సక్సెస్ రేషియో అనేది, పొజిషన్ సైజింగ్ అనేది ఇలా ప్లాన్ చేసుకోవాలండి. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియోతో చాలా మంచి క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. నిజంగా నచ్చింది ఈ వీడియో మీ అందరికి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.